సో మిగిలేది ఇదే, ఓవరాల్గా జరిగేది ఇదే అనేటువంటి ఆ క్లియర్ స్టేట్మెంట్ అయితే మనం ఇచ్చినాం. దానికి సంబంధించే మనం డిస్కషన్ చేస్తూ ఉన్నాం. చూద్దాం పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏం జరగబోతుంది, దీనికి సంబంధించి ఏం జరగబోతుంది, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు. ఒకసారి మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించినటువంటి వీడియో బయట చూద్దాం. ఆయన చెప్పకని చెప్తున్నాడు, ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నాడు బీఆర్ఎస్ నేతలకు. ముందే మా రేవంత్ అన్న వండి బామర్లు అడుగుతున్నా అన్నది మీరే కదరా భయ్. ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసినాం మేము, అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇండ్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదురా సోయు నాదురా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళా ముందే మా రేవంత్ అన్న వండి బామర్లు అడుగుతున్నా అన్నది మీరే కదరా భయ్. ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసినాం మేము, అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు. ఇట్లా 2 మంత్రులు ఇస్తే మొత్తం ఖాళీ అవుతుంది. ఆల్రెడీ ఒకరు మాట్లాడిర్రు, మాకు 2 మంత్రులు ఇండ్రి మొత్తం 26 మందిని తీసుకొని వస్తామన్నారు. తెలుగు నాదురా సోయు నాదురా ఎందుకు రెచ్చగొడుతున్నారు? మళ్ళా ముందే మా రేవంత్ అన్న వండి బామర్లు అడుగుతున్నా. చేసిన కామెంట్స్ మనం చూసాం. మా రేవంత్ అన్న మొండి, మేము గేట్లు క్లోజ్ చేసాం, గేట్లు గనక మళ్ళీ ఓపెన్ చేస్తే కారు ఖాళీ అవుతుందంటే రీతిలో ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఇద్దరు మాత్రమే మిగులుతారు, ఆల్రెడీ 26 మంది మాకు టచ్లో ఉన్నారు, 2 మంత్రి పదవులు ఇస్తే అందరూ వస్తారంటున్నారు. ఆ ఇద్దరు కేటీఆర్, కేసీఆర్. మరి హరీష్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? గతంలోనే అనేక మార్లు కాంగ్రెస్ నేతలు కొన్ని విమర్శలు చేశారు. హరీష్ రావు బీజేపీలో చేరతారు, హరీష్ రావు కూడా మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండరు, కారులో ఉండరు, ఖచ్చితంగా కారు ఖాళీ చేసి కారు దిగి కమలం గూటికి వెళ్తారన్నటువంటి స్టేట్మెంట్లు అనేక మార్లు చేసినటువంటి పరిస్థితి. మరి అసలు హరీష్ రావు ఏ పార్టీలోకి వెళ్తారు? 26 మంది టచ్లో ఉంటే 26 మందిలో హరీష్ రావు ఉన్నాడా? ఒకవేళ హరీష్ రావు కనుక ఉంటే కాంగ్రెస్ గూటికి వెళ్తారా, బీజేపీ గూటికి వెళ్తారా? ఈ ప్రశ్న కూడా ప్రస్తుతం ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు మరి హరీష్ రావు స్టెప్ ఏంటి? నిజంగా మైనంపల్లి అన్నట్టుగా కేటీఆర్, కేసీఆర్ కనుక మిగిలితే హరీష్ రావు స్టాండ్ ఎటు ఉంటుంది? కమలం వైపా లేకపోతే కాంగ్రెస్ వైపా? ఈ 2 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ ఎంచుకుంటారనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి మైనంపల్లి వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశంగా మారాయి. మైనంపల్లి గతంలో మనం చూసాం, మైనంపల్లికి సంబంధించి అనేక మార్లు కొన్ని ఇష్యూస్ కూడా జరిగాయి. టికెట్ విషయంలో కావచ్చు, ఇతరితర ఇష్యూస్లో అయితే బాగా వైరల్గా మైనంపల్లి మారినటువంటి పరిస్థితి. పార్టీ మారడం, కాంగ్రెస్కి రావడం, కొడుకు ఎంపీగా గెలవడం, ఎమ్మెల్యేగా గెలవడం, ఇతరితర అన్ని సంఘటనలు మనం చూస్తూ వచ్చాం. సో మరి ఈ మైనంపల్లి కామెంట్స్కు రాష్ట్ర సర్కార్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలన స్టేట్మెంట్ చేశారు. ఇక మేము గనక గేట్లు ఓపెన్ చేస్తే కారు ఖాళీ అయిపోతుంది, 2 మంత్రి పదవులు ఇస్తే ఇక కారులో ఉన్నటువంటి నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరుకుంటారు, 20 మంది ఇప్పటికే మాతో టచ్లో ఉన్నారంటూ ఆయన సంచలనటువంటి కామెంట్స్ చేశారు. ఓవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తుంది, వాళ్ళపైన అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే ఇక స్పీకర్కు హైకోర్టు 4 వారాల గడువునిచ్చింది. ఈ నేపథ్యంలో మరి మైనంపల్లి హనుమంతరావు చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఎందుకు మైనంపల్లి కామెంట్స్ చేశారు, ఆయన కామెంట్స్ వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటనేటువంటి చర్చలు ఇక పొలిటికల్ సర్కిల్లో ఇక చక్కర్లు కొడుతున్నాయి. ఒకసారి మైనంపల్లి హనుమంతరావు మాట్లాడినటువంటి ఆ మాటల్ని, ఆ స్టేట్మెంట్ని తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది.
బామర్లు అడుగుతున్నా అన్నది మీరే కదరా భయ్. ఇవాళ ఎందుకు బాధపడుతుర్రు? ఇవాళ ఆపేసినాం మేము. అటువంటి చేయలే. గేట్లు ఓపెన్ చేస్తే మొత్తం పడొస్తారు ఇట్లా.